హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ ఈ వీడియోలో మనం విల్బర్గర్ ప్రోటోకాల్ గురించి తెలుసుకోబోతున్నామండి. అంటే ఏంటి అంటే దీన్ని విల్బర్గర్ బ్రష్ అంటారండి. దీన్ని థెరా ప్రెషర్ బ్రష్ అని కూడా అంటారు. సో ఈ విల్బర్గర్ బ్రషింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ఈ విల్బర్గర్ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇది ఎలాంటి కిడ్స్కి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో ఈ విల్బర్గర్ బ్రషింగ్ అనేది ఒక సెన్సరీ ఇంటిగ్రేషన్ టెక్నిక్ అండి. ఆటిజం కిడ్స్లో ఏంటి అంటే వాళ్ళ సెన్సరీ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడం కోసం, వాళ్ళలో కామ్నెస్ని ఇన్క్లూడ్ చేయడం కోసం ఈ విల్బర్గర్ బ్రషింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. డైలీ 2 to 3 టైమ్స్ చేయాల్సి ఉంటుందండి ఈ విల్బర్గర్ బ్రషింగ్ అనేది. సో టాక్టైల్ ఇష్యూస్ ఉన్న ప్రతి ఆటిజం కిడ్కి ఈ విల్బర్గర్ బ్రషింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇది అమెజాన్లో దొరుకుతుంది మనకు. సో ఈ విల్బర్గర్ బ్రషింగ్ వల్ల ఏమవుతుంది అంటే మనకు ఒక సార్ట్ ఆఫ్ టాక్టైల్ సెన్సేషన్ అనేది తెలుస్తుందండి మన స్కిన్కి. సో టాక్టైల్ ఇష్యూస్ ఉన్న కిడ్లో అది హైపర్ సెన్సిటివ్ కానీ హైపో సెన్సిటివ్ కానీ ఏ కిడ్ అయినా సరే టాక్టైల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కంపల్సరీగా ఈ విల్బర్గర్ ప్రోటోకాల్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఒక జెంటిల్ ఫర్మ్ ప్రెషర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందండి స్కిన్ మీద. మనం బరా 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 వేసి రుద్దకూడదండి. జెంటిల్గా ఫర్మ్గా ఒక సర్టైన్ ప్రెషర్తో మనం ఈ బ్రషింగ్ అనేది చేయాల్సి ఉంటుంది కిడ్ స్కిన్ మీద. అండ్ ఇది ఎక్కడెక్కడ చేయాలి అంటే కిడ్ యొక్క హ్యాండ్స్ మీద చేయాల్సి ఉంటుందండి, కిడ్ యొక్క లెగ్స్ మీద చేయాల్సి ఉంటుంది, అలాగే కిడ్ యొక్క బ్యాక్ మీద చేయాల్సి ఉంటుంది. సో హ్యాండ్స్ మీద లెగ్స్ మీద ఏంటి అంటే మనం టాప్ టు బాటమ్ చేస్తామండి. బట్ బ్యాక్లో ఎలా చేయాలి అంటే హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో మనం ఈ బ్రషింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే మీరు అవాయిడ్ చేసినా పర్వాలేదు, బ్యాక్ని హ్యాండ్స్ అండ్ లెగ్స్ వరకు చేస్తే సరిపోతుంది. బట్ తెలియకుండా ఎలా పడితే అలాగా మాత్రం చేయకూడదండి. ఎలా పడితే అలా చేయడం వల్ల ఏంటి అంటే కిడ్లో ఇంకా అడ్వర్స్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఇంకా ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. సో బ్యాక్ మీకు అర్థం అవ్వకపోతే వదిలేయండి, ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ చేయండి. సో ఈ విల్బర్గర్ బ్రషింగ్ అనేది ఎలా చేయాలి అనేది నేను ముకుంద మీద చేస్తున్నప్పుడు చూపిస్తాను, ప్లీజ్ వాచ్ అండి. సో ఫస్ట్ అయితే నేను బాడీకి దగ్గరగా ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తానండి. తర్వాత మనం డార్సల్ సైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక సైడ్ చేసిన తర్వాత మనం వెంట్రల్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రతిదీ ఆర్మ్కి అండ్ లెగ్స్కి కూడా ఇదే ఆర్డర్ అండి. సో ఆల్ 4 సైడ్స్ కూడా 10 కౌంట్స్ చేయాలండి. తర్వాత హ్యాండ్స్ అయిపోయిన తర్వాత పామ్లో ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఫింగర్ టిప్స్కి కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ బ్రషింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఆటిజం పిల్లల్లో టాక్టైల్ హైపర్ సెన్సిటివిటీ ఉన్న పిల్లల్లో డీసెన్సిటైజేషన్ జరుగుతుందండి. వాళ్ళకి టచ్ అంటే నచ్చదు కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళకి టచ్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో అండ్ వాళ్ళకి డిస్క్రిమినేటివ్ టచ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టచెస్ గురించి వాళ్ళకి అవగాహన అనేది పెరుగుతుంది అనమాట. సో అందుకని ఈ బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బ్రషింగ్ అనేది మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ బ్రషింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ అండి. ఒక్కసారి మనకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఎలా చేయాలి మన కిడ్కి తగ్గట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది రిథమిక్ ప్రెషర్లో మనం అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన బ్రెయిన్లో ఉన్న కామింగ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేస్తుందండి. అంటే సెరటోనిన్, డోపమైన్ ఇలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్కి చాలా కంఫర్టింగ్గా, రిలాక్సింగ్గా, గ్రౌండెడ్గా అనిపిస్తుంది అనమాట. సో ఈ బ్రషింగ్ ఏం చేస్తుంది అంటే చాలా రెగ్యులేట్ చేస్తుందండి వాళ్ళ సెన్సరీ సిస్టమ్ని. సో వాళ్ళు డే టు డే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అంటే టచ్ చేయడానికి భయపడుతూ ఉంటారు, ఎవరైనా ఇది ఇంకేదైనా చేయమంటే భయపడుతూ ఉంటారు. సో అలాంటి ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఈ బ్రషింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ సెన్సరీ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే నేను పామ్కి కూడా చేస్తున్నానండి. పామ్కి కూడా చేసిన తర్వాత మనం ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఫింగర్ టిప్స్కి క్లాక్ వైజ్లో మనం మసాజ్ అనేది చేయాల్సి ఉంటుంది. బ్రషింగ్ అనేది ఎవ్రీ ఫింగర్ టిప్కి ఇలా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు చాలా స్పీడ్గా చూపిస్తున్నానండి, బట్ యాక్చువల్గా అయితే చాలా స్లోగా ఫర్మ్ ప్రెషర్తో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు స్పీడ్గా ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను. బట్ చాలా స్లోగా ఫర్మ్ ప్రెషర్ అనేది మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా ముకుంద ఎంత కామ్గా చేయించుకుంటున్నాడో, బట్ స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పెట్టాడండి. ఎందుకంటే తనకు హైపర్ సెన్సిటివ్ కాబట్టి తనకు టచ్ అనేది అసలు ఇష్టపడేవాడు కాదు. బట్ ఇక్కడ చూసినట్లయితే చాలా కామ్గా చేయించుకుంటున్నాడు. అండ్ ఇక్కడ మనం ఏదైనా సరే మనం మసాజ్ టాస్క్ ఏది చేస్తున్నప్పటికీ కూడా మనం కిడ్తో కనెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. మనం మన పాటికి మనం చేసుకుంటూ పోతుంటే కిడ్ పాటికి కిడ్ తన వరల్డ్లో ఉన్నట్లయితే అది పెద్ద యూస్ఫుల్ అనిపించదు.
సో మధ్య మధ్యలో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఏ టాస్క్ చేస్తున్నా కూడా కిడ్ ఏం చేస్తున్నాడు, కిడ్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా, కిడ్ పాటికి కిడ్ తన లోకంలో ఉంటున్నాడా అనేది చూసుకోండి. ఈ బ్రషింగ్ అనేదైతే ప్యాసివ్ ఇన్పుటే, తన యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ ఉండదు ఇందులో. బట్ మధ్య మధ్యలో తనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే తన పాటికి తన లోకంలో వదిలేయడం కూడా కరెక్ట్ కాదు కదా! ఆ టైంలో కూడా మనం కొద్దో గొప్పో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే కిడ్‌కి హెల్ప్ అవుతుంది. సో టాక్టైల్ హైపర్ సెన్సిటివిటీ ఉన్న కిడ్స్‌కి మాత్రమే కాదండి, టాక్టైల్ హైపర్ సెన్సిటివ్ ఉన్న కిడ్స్‌కి కూడా ఈ బ్రషింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఆటిజం పిల్లల్లో. ఎందుకంటే వాళ్ళకి సీకింగ్ ఉంటుంది కదా, అది టచ్ చేయాలి, ఇది టచ్ చేయాలి, ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒకటి టచ్ చేయాలి అన్న క్రేవింగ్ ఉంటుంది వాళ్ళలో. సో ఏమవుతుంది అంటే మనం ఈ బ్రషింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ సీకింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్‌తో మనం ఇలా బ్రషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ సీకింగ్ అనేది తగ్గుతుందనమాట. సో ఆ క్రేవింగ్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు ఆప్టిమల్ అరౌజల్ లెవెల్‌లోకి వస్తారు. సో మనం చెప్పింది వింటారు. సో చూసారు కదండీ విల్బర్గర్ బ్రషింగ్ ఎలా వాడాలి అన్నది. సో ఇఫ్ సపోజ్ మనం కిడ్‌ని పార్క్ కానీ ఎక్కడైనా గ్రూప్ సెట్టింగ్ కానీ తీసుకెళ్ళాం అనుకుందాం. అక్కడ ఉన్న జనాల్ని చూసి కిడ్ చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అయిపోతున్నాడు అనుకుందాం. సో అలాంటప్పుడు కనుక మనం పక్కకు కూర్చోబెట్టి ఈ ప్రోటోకాల్ కనుక మనం ఇచ్చినట్లయితే, అంటే కిడ్ స్కిన్ మీద ఈ బ్రషింగ్ అనేది చేసినట్లయితే హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద, అప్పుడు కిడ్ కామ్ డౌన్ అవుతాడండి. ఎందుకంటే ఈ బ్రషింగ్ వల్ల కిడ్ నర్వస్ సిస్టమ్‌కి కామింగ్ సిగ్నల్స్ వెళ్తాయి కాబట్టి. సో ఈ బ్రషింగ్ ప్రోటోకాల్ చేసిన తర్వాత కిడ్ కంపల్సరీగా కామ్ డౌన్ అవుతాడు కాబట్టి అప్పుడు ఆ సెట్టింగ్‌లో, గ్రూప్ సెట్టింగ్‌లో కానీ, ఆ పార్క్‌లో కానీ కిడ్ ఎంజాయ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో అలా దీన్ని వాడుకోవచ్చండి. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏంటి అంటే స్కూల్‌కి వెళ్ళాలంటే చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు, లేదా కొన్ని టెక్స్చర్స్ ఉన్న డ్రెసెస్ వేసుకోవాలంటే చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇఫ్ సపోజ్ ఒక యూనిఫామ్ వేసుకోవాలనుకోండి, ఆ టెక్స్చర్ తనకు నచ్చలేదనుకోండి, కిడ్ హైపర్ సెన్సిటివ్ అనుకోండి, ఆ టెక్స్చర్ తన ఒంటి మీద తనకు నచ్చలేదనుకోండి, చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు, యాంగ్షియస్‌గా ఫీల్ అవుతుంటాడు, ఎంతసేపున్నా ఆ యూనిఫామ్ తీసేయాలి అని చూస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ బ్రషింగ్ ప్రోటోకాల్ ఇచ్చిన తర్వాత గనక కిడ్‌కి ఆ డ్రెస్ వేసినట్లయితే కిడ్ యాక్సెప్ట్ చేస్తాడండి. సో ఈ బ్రషింగ్ ప్రోటోకాల్ వల్ల ఏమవుతుంది అంటే కిడ్‌కి కామింగ్ సిగ్నల్స్ వెళ్ళాయి కాబట్టి కిడ్ నర్వస్ సిస్టమ్ అనేది కామ్ డౌన్ అవుతుంది. తన సెన్సరీ సిస్టమ్ అనేది కామ్ డౌన్ అవుతుంది కాబట్టి కిడ్ రెగ్యులేటెడ్‌గా ఉంటాడండి. ఆ తర్వాత గనక తనకు ఆ యూనిఫామ్ ఇచ్చి వేసుకోమన్నట్లయితే కంపల్సరీగా వేసుకుంటాడు. సో ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి అని మనకు అర్థమైనప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం వాళ్ళని ఎలా కామ్ డౌన్ చేయాలో తెలుసుకోవాలండి. కంపల్సరీగా ఈ విల్బర్గర్ బ్రషింగ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్లీజ్ స్పీక్ టు యువర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండి బిఫోర్ యూ స్టార్ట్ దిస్ ప్రోటోకాల్. సో ఈ బ్రషింగ్ ప్రోటోకాల్ వాడుకొని మీ కిడ్‌లో కూడా టాక్టైల్ ఇష్యూస్ తగ్గించుకొని మీ కిడ్‌ని కూడా కామ్ డౌన్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. కంపల్సరీగా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో తెలుసుకున్నాం కదండీ, ఈ ప్రోటోకాల్ వల్ల, ఈ బ్రషింగ్ ప్రోటోకాల్ వల్ల మనం సెన్సరీ సిస్టమ్ అనేది రెగ్యులేట్ అవుతుంది. మన సెన్సరీ రిసెప్టర్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మన నర్వస్ సిస్టమ్ అనేది కామ్ డౌన్ అవుతుంది. మన నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అయినప్పుడు ఏమవుతుందండి, కిడ్‌లో స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే బ్రషింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం జాయింట్ కంప్రెషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఎవరికైనా జాయింట్ కంప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అని తెలియకపోతే నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసున్నాను. సో ఆ వీడియో ఐ కార్డ్స్‌లో పెడతాను. నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ప్లీజ్ వాచ్ అండి. అండ్ దీంతో పాటు ముందు వెస్టిబ్యులర్ ఇన్పుట్ ఇవ్వాలి అన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెస్టిబ్యులర్, ప్రొప్రియోసెప్షన్ అండ్ టాక్టైల్ ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తాయండి. మన కిడ్‌లో మనం కామ్‌నెస్ చూడాలి అంటే మనం వెస్టిబ్యులర్, ప్రొప్రియోసెప్షన్ అండ్ టాక్టైల్ మూడిటి మీద వర్క్ చేయాలి అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో వెస్టిబ్యులర్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత, టాక్టైల్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత, ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ ఇచ్చి కనుక మనం వాళ్ళని బయటికి తీసుకెళ్ళినట్లయితే కంపల్సరీగా కిడ్ కామ్‌గా కూర్చుంటాడండి. సో ఆ తర్వాతే వచ్చి నా వీడియోకి లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. థాంక్ యూ సో మచ్.